200 ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వారి పాలనలో మన దేశం చాలా కష్టాలు పడింది. మన దేశానికి ఆగస్ట్ 15th 1947లో ఫ్రీడమ్ వచ్చింది. అది మనందరికీ తెలుసు కదండి ఇక్కడ వరకు. సో అప్పటి వరకు మన దేశ పాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. ఎందుకంటే వారే కదండి ఆక్రమించారు. సో వాళ్ళ రాజ్యాంగం ప్రకారం పాలన అయితే జరిగేదన్నమాట. వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కదండి. సో అలా 1950 January 26న రాజ్యాంగం రూపొందించారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన మొట్టమొదటి రాష్ట్రపతి. భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది అప్పటికి.